अस्मद्गुरुभ्यो श्रीशैलयावात्रं धीवक्रियानुरागं प्रवणं वन्दे रम्यजा मातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां राधयावनमध्यमां स्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुग्म व्यामोहतस्ततितराणि प्रणायमेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्मयानाम् आद्यस्य न कुलपदे बगुलाभिरामं श्रीमत्तदं निर्गुणं प्रणमामि मूर्ध्ना भूतं सरश्च महदापयवचनात् श्रीभक्तिसार कुलशेखर योगिवाहान् भक्ताग्रवेणु परकाल यतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् नीलातुङ्गस्तनगिरिजटिः चित्तमुद्बोध्यकृष्णं पारार्थं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ति स्वोच्छुष्टायां रजनिगलितं यावरात्कृत्यभुङ्क्ते गोदादस्यै नम इदमिदं भूय एवास्तु भूयः अस्मद्गुरुभ्यो नमः భాగవత గోష్ఠికి స్వరూపం రూపంగా దాసోదం చేసుకుంటూ అడిగే నామాన్యాసం ఒక పెద్దలు గోష్ఠికి మంగళాశాసనం చేయండి అనే ఆజ్ఞాపన చేత వాళ్ళ కొన్ని నిమిషాలు ఆలస్యమైంది. ముందుగా ధనుర్మాస వ్రతంలో మనం ఇవాళ 26వ పాసురంలోకి అడుగుపెట్టాం. మన భాగ్య విశేషం చేత ఇతరాజ వింశతి 16వ శ్లోకం వరకు అయిపోయిందా? అంతేనా? 16 శ్లోకం చెప్పుకోవాలి 15వ శ్లోకం శుద్ధాత్మయామున గురుత్తమ కూరనాథ భట్టాఖ్యదేశిక వరోక్త సమస్త నైత్యం అత్యాత్య సంకుచితమేవ మయీహ లోకే తస్మాద్యతీంద్ర కరుణైవ తుమద్గతిస్తే 16వ శ్లోకం శబ్దాదిభోగ విషయాః రుచిరస్మదీయా శబ్దాదిభోగ విషయా రుచిరస్మదీయా నష్టా భవద్విహ భవద్దయయా యతీంద్ర వద్దాసదాస గణనాచరమావధూయః తద్దాసతైకరసతా విరతా మమాస్తు శబ్దాదిభోగ విషయా రుచిరస్మదీయా నష్టా భవద్విహ భవద్దయయా యతీంద్ర వద్దా సదా సగణనాచరమావధూయః తద్దాసతైకరసతా విరతా మమాస్తు శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమద్వరవరమునయే నమః. తిరుప్పావై దివ్య ప్రబంధం అయ్యైందు 25 అయిపోయాయి, ఇంకా 5 ఉన్నాయి. అన్ని ఉలహమనంద గడిపోతి అనే 24వ పాసురంలో గోవర్ధనగిరి మనకు అనుసంధేయం. ఎందుకు? కున్ను కుడయా ఎడుతాయి గుణం పోతి అన్నాం కాబట్టి. 25వ పాసురం ఒరుత్తి మగనాయకురందు ఓ ఇరవి అనే పాసురం ద్వారా తిరుక్కన్నపురం అనే దివ్యదేశం మనం స్మరించుకోవాలి. ఎందుకంటే ఒక ఆమెకు పుట్టి ఇంకొక ఆమె దగ్గర పెరిగాడు. ఒక ఆమె దగ్గర పుట్టినప్పుడు ఏం జరిగింది? ఆయన పుట్టినప్పుడు సంఖ్యలు ఉన్నాయండి. వసుదేవుడికి సంఖ్యలు ఉన్నాయి. నేను పుట్టగానే సంఖ్యలు తెగిపోయాయి కదా.
అదే తండంలో తండ్రి కాలిల్ విలంగల ముందు తోన్నియ తోన్నల్ అని తిరుక్కన్నపుర దివ్యదేశ మంగళశాస్త్రంలో చెప్తారన్నమాట. తన యొక్క తండ్రి కాళ్ళు సంఖ్యలు వీడేటట్లుగా అవతరించేటువంటి ఓ స్వామి. అందువల్ల తిరుక్కన్నపురం అనే దివ్యదేశం మనకు అనుసంధించింది. ఇగో ఈరోజు భాషలో ఏంటి మాలేమణివన్. ఆ దివ్యదేశ అనుభవం తర్వాత చేద్దాం. భాషలోకి వెళ్ళాలి కదా. భాషలోకి వెళ్ళాలంటే నిన్న భాషలో మనకు కొద్దిగా అయింది, ఇంకో కొద్దిగా పూర్తి చేసుకుంటాం. నిన్నటి భాషలో అద్భుతమైన భాషలో భగవంతుని యొక్క అవతార రహస్యాన్ని తెలిపేటువంటి ఒక భాషలో ముక్తికి మార్గము భగవంతుని యొక్క అవతార రహస్యం తెలుసుకోవడం కూడా అని చెప్పి ఉంది. గోదాదేవి కొద్దిగా తేడా ఉంది. గోదాదేవి చెప్పిందండి, వృత్తి మహానాయ్ పిలందు, ఒక ఆమెకు కొడుకుగా పుట్టి అంది. కొంచెం ఈ పదం వాడాలి మహర్షులకు కొంచెం జంకు. మహాత్మ కదా, పుట్టి అని ఎట్లా వాడతాం మనం అని ఆవిర్భూతం అని వాడాలి కదా. ఆవిర్భూతం మహాత్మన దేవకి పూర్వ సంధ్యాయాం ఆవిర్భూతం మహాత్మన తతోఖిల జగత్పద్మ బోధాయాచ్యుత భానున దేవకీ పూర్వ సంధ్యాయాం ఆవిర్భూతం మహాత్మన అవతరించాడండి అని అంటారు. ఏం చెప్పాడు? దేవకి అనే గర్భం తూర్పు దిక్కు నుంచి అవతరించాడు. తూర్పు దిక్కున సూర్యుడు అవతరిస్తాడు ఉదయం పూట, రాత్రి పూట చంద్రుడు అవతరిస్తాడు. అయినా సరే సముద్రంలోంచి వస్తున్నప్పుడు ఆ మట్టి దుమ్ము బురద నీళ్లు అంటుకుంటాయి, సూర్యుడికి ఏవి అంటుకుంది. అలాగే దేవకి గర్భం నుంచి వచ్చుడు కనపడ్డా ఈయన కర్మవాసన ఉండదు అని చెప్పడం ఉద్దేశం అన్నమాట. తర్వాత ఏమండి, పేరు చెప్పలేదు. ఒక ఆమెకు పుట్టి ఒక ఆమె దగ్గర పెరిగి అన్నారు. దానికి మనం ఏం విన్నాం? పెద్దలు కదా, పెద్దల పేర్లు ఎట్లా చెప్తారు అని ఒక నిర్వాహం. ఇంకొక అర్థం ఎందుకు అంటే, ఈమె గోదాదేవి కలియుగంలో ఈ ప్రబంధాన్ని మనకు అనుగ్రహించినప్పటికీ తన భావం మాత్రం పూర్తిగా బృందావనం బృందావనం బృందావనం, గోపికలు గోపికలు గోపికలు, కృష్ణుడు కృష్ణుడు కృష్ణుడు, యశోద నందగోపుడు, ఇదే కదా. మరి అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఏదో ఒక ఆపద కదా కంసుడి నుంచి. కాబట్టి మరి ఎవరు? పెరియాళ్ళవారు కుమారుడు. పెరియాళ్ళవారు మాత్రం తన ప్రబంధంలో కృష్ణుడు పుట్టినప్పుడు ఎలా పుట్టాడు, ఎట్లా పుట్టాడు ఏమన్నా చెప్పాడా? చాలా సీక్రెట్ గా చెప్పాడు. అత్తత్తిన్పత్తానాళ్ తోర్నియవచ్యుతన్ అన్నాడు. ఏమన్నా చెప్పండి, చెప్పండి మీరందరూ. అత్తత్తిన్ పత్తానాళ్ తోర్నియ అచ్యుతన్ ఏమర్థమైంది? అత్తత్తిన్ పత్తానాడు అంటే హస్త నక్షత్రం నుంచి 10వ రోజున పుట్టినటువంటి అచ్యుతుడు అన్నాడు. అబ్బా ఎంత సీక్రెట్ అండి. హస్త నుంచి ఇడిపోతేనేమో రోహిణి, అడిపోతేనేమో శ్రవణం. ఏది కన్ఫ్యూజ్ ఎందుకు? అమ్మో చెప్పేస్తే కంసుడు తెలిసిపోతుంది. కంసుడు తెలిసిపోతే ఈ నక్షత్రం పేరు మీద ఏమన్నా అభిచార హోమం చేస్తాడేమో, అర్థమవుతుందా? చెడుగా వాడు చెడు జరగాలి అని ఏమైనా హోమం చేస్తాడేమో అని ఆ నక్షత్రం బయటపడకుండా తో నీ అచ్చుతాడు. ఈ గోదాదేవి ఇంకా గొప్ప. ఇవ తల్లి పేర్లే చెప్పకుండా మానేసి ఒక ఆమెకు పుట్టి ఒక ఆమె దగ్గర పెరుగుతున్నవాడు. ఎవరికి పుట్టాడు, ఎక్కడ పెరుగుతున్నాడు, సీక్రెట్. ఎందుకు చెప్తే అమ్మో కంప్యూటర్ తెలిస్తే ఇంకోటి ఉందా, దేవి దగ్గర పుట్టాట, యశో దగ్గర పెరుగుతున్నట్ట, మరి ఏమైనా అపకారం చేస్తే ఇంత ప్రీతి, ఎంత ప్రీతి. అలా పెరుగుతున్నటువంటి కృష్ణుడిని చూసి ఓర్వైనటువంటి వాడు ఎవరు? కంసుడు. కమ్ అంటే బ్రహ్మ శ్రీమన్నారాయణుడు. స్యతి ఆయన్ని సంహరించాలి అనుకునేవాడు కంస. అటువంటి వాడు తరిక్కిన అలాగే తాంతీంగులైన కరుత్తే పేడైపోయింది. ఓర్వలేని వాడై తను ఏదో కీడు చేయాలి, ఏదో కీడు చేసి వాళ్ళని సంహరించాలి అని ఒక ఆలోచన చేశాడు. ఎవరు? కంసుడు. అర్థమవుతుందా మీ అందరికీ? కంసుడు. అటువంటి కంసుడి యొక్క ఆలోచనని తారుమారు చేసేటువంటి వాడా, తారుమారు చేసినటువంటి వాడా. ఏం చేశాడు కృష్ణుడు? కంచన్ వయిత్తిల్ నెరుపెన్న నిన్న నెడుమాలే. కంసుడి కడుపులో ఒక అగ్నిహోత్రం, ఒక చిచ్చు అన్నట్టుగా నిలిచినటువంటి ఆశ్రిత
వ్యామోహశీలి ఓ కృష్ణ అంట. కృష్ణ పరమాత్మ అవతరిస్తున్నాడు అన్న సమయంలో దుర్మార్గులైనటువంటి రాక్షసులైనటువంటి రాజులు ఎట్లా ఉన్నారు, సత్పురుషులు ఎట్లా ఉన్నారు అన్నదాన్ని పోతన గారు చాలా బ్యూటిఫుల్గా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అందిస్తారు. అది మీరు విని ఎంజాయ్ చేయాల్సి. పంకజముఖి నీలాడను సంకటపడ అలుల మానసంబులెల్లం సంకటములతోచే మిక్కిలి సంకటములలేమితోచే సత్పురుషులకు. పంకజముఖి నీలాడను సంకటపడ, పంకజముఖి చక్కటి తామర లాంటి కనున్నటువంటి దేవకీదేవి నీలాడను, అచ్చమైన తెలుగు పదం. నీలాడిందా అంటారు ఒకప్పుడు, ఇప్పుడు లేదనుకోండి, డెలివరీ అయిందా ఏదో అంటారు. నీలాడను సంకటపడ, పురిటి నొప్పులతో సంకటపడుతూ ఉండగా అడుల మానసంబులెల్లం సంకటములు దోచే, దుర్మార్గులైన రాజుల యొక్క మనసులో వాళ్ళందరికీ కూడా ఏవో ఒక సంకటాలంట. కంసుడు ఎప్పట్లాగానే భోజనం చేశాడు. భోజనం చేసి పడుకునే ముందు మన అజీర్తి రాకుండా త్రిపులాచరణం కూడా తాగాడు, కొంచెం హోమం కూడా తిన్నాడు, డైజెషన్ ఫ్రీ ఉండాలని. ఎప్పట్లాగానే తిని పడుకున్నాడు. ఎందుకో మధ్యరాత్రి ఈయన పుట్టే సమయంలో విపరీతమైన కడుపు నొప్పి దొరుకుతూ ఉన్నాడు వాడు. వాడు మాత్రమే కాదు, దుర్మార్గులైన రాజులందరికీ కూడా ఏదో తెలియని కడుపులో ఒక మంట కదా. ఈయన చూపిస్తారు కదా, ఈయన కడుపుకొని తాగినప్పుడు లోపల మొత్తం ఇట్లా భగ్రం మండుతుంది అనమాట. అది తాగకపోతుంది, అలా మంట వస్తుందంటే వాళ్ళకి, ఎవరికి, దుర్మార్గులందరికీ. ఎందుకు, ఈమెమో పురిటి నొప్పులు పడుతుంది కృష్ణ పరమాత్మని డెలివరీ చేయడం. ఆ పురిటి నొప్పులు పడుతుంటే వీళ్ళందరికీ విపరీతమైన నొప్పులు అంటాయి, ఎవరు, దుర్మార్గులందరికీ. ఇక మంచి వాళ్ళకి, సత్పురుషులకు అందరికీ కూడా సంకటములలేమితోచే సత్పురుషులకు. నెత్తి మీద పెద్ద బండ బరువు ఉంటే తక్కువ నడన దింపేస్తే ఆహా ఎంత హాయిగా ఉంది అన్నట్లుగా సత్పురుషులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారట. ఇది కృష్ణ పరమాత్మ పుట్టినప్పుడు ఉన్నటువంటి స్థితి. తర్వాత ఏమైంది మరి, ఏదో రకంగా కృష్ణుడిని సంహరించాలి అని మన వాడు చేయని ప్రయత్నం లేదు కదా, అవునా కదా. కాబట్టి ఎంతో మందిని పంపించాడు, ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు, అంతా అవుట్ గోయింగే కానీ నో ఇన్కమింగ్. కాబట్టి ఇది ఎట్లా కాదు, ప్లాన్ బి చేశాడు. ప్లాన్ ఏ వర్కౌట్ కావట్లేదు, ప్లాన్ బి. ప్లాన్ బి ఏంటి, అసలు వాడిని ఇక్కడ రప్పించినట్ట, ఏదో ధనుర్యాగం చేస్తున్నావు అని పేరుతోని అక్రూరుడిని పంపించేసి, అక్రూరుడా నువ్వు వెళ్ళి బృందావనానికి వెళ్ళి మేనమామ కంసుడు యాగం చేస్తున్నాడు, మీరు తప్పకుండా మీరంటే మహా ఇష్టం, రమ్మన్నాడు అని తీసుకోరా అని పంపిస్తాడు. అక్రూరుడు మహా సంతోషపడతాడు. అర్జమే సఫలం జన్మ సుప్రభాతమే నిశ. ఇన్నాళ్ళు వీడు ఉప్పు తినుకుంటూ నా జీవితంలో ఎప్పుడు సుప్రభాతమే కాలేదు, మొత్తం రాత్రి నా జీవితం అంతా. ఇప్పుడు పరమాత్మను చూడబోతున్నాను, ఏనాడైతే పరమాత్మ దర్శనం అవుతుందో ఆ రోజు నిజమైన సుప్రభాతం కదా అని ఆనందంగా రథంలో వెళ్ళుకుంటూ వీడు ఆనందపడుతూ వెళ్ళాడు, తీసుకొని వచ్చాడు. వీడి ప్లాన్ ఏంటి, ముందు కృష్ణుడు మధురా నగరం ఎంటర్ అవుతాడు. ఎంటర్ కాగానే చతుర్దంతి, 4 దంతములతో ఉన్నటువంటి ఫెరోషియస్ ఎలిఫెంట్ మదజలం గారుతూ ఉంటుంది, మహాకోపం దానికి. ఎవడైనా అడ్డొస్తే పిప్పి పిప్పి చేసేస్తున్నారు అనమాట. అటువంటి ఏనుగును పెడతాం, ఆ ఏనుగు ఫస్ట్ వీడిని తొక్కేస్తుంది, మన చేతికి మట్టకుండా పోతుంది. ఒకవేళ మిస్ అయింది అనుకో, అక్కడి నుంచి పుష్టికాసూర చాణూర మల్ల మల్ల విశారద కువలయ పీడ. పుష్టికాసురుడు WWF మంచి యోధులు పెట్టాడు, అది మిస్ అయిందా ఇది అతడు సినిమాలు తలకిలబడి అంటాడు, ఇన్ని బండ్లు ఎందుకు రా బుజ్జి, డీజిల్ ఒక్క ఇన్ని బండ్లు ఎందుకు అంటాడు. ఇక్కడ మిస్ అయింది, అక్కడ మిస్ అయితే ఇక్కడ అన్నట్టుగా ఇన్ని ప్లాన్ చేశాడు. ఇంత ఏమైంది, మొత్తం ఆయన ప్లాన్ మొత్తం కూడా తారుమారు చేశాడు కృష్ణుడు. తారుమారు చేసి కంసుడిని హరింగ్ అనిపించేశాడు. అనిపించగానే కంసుడి భార్యలు ఎవరు, వారు అస్థి ప్రాస్తి. ఎవరు వీళ్ళు, జరాసంధుడి కుమార్తెలు. బోర్ని ఏడుస్తున్నారు. వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళకన్నా ఎక్కువ ఎక్కి ఏడుస్తున్నాడు కృష్ణుడు, వాళ్ళకన్నా ఎక్కువ ఏడుస్తున్నాడట. చూసి ఒరే ఎందుకు అంత ఎక్కి దొంగ ఏడుపులు, మాయదారి మామయ్యని పట్టున పెట్టుకుని మాకన్నా ఎక్కువ ఏడుస్తున్నాడు అన్నాడు. అక్క ఏం చేయబట్టావు, మామయ్య అంటే నాకు కూడా ప్రీతి, చాలా రోజుల చూడాలని వచ్చాను, చూసిన ఆనందంలో ఒక్కసారి మామయ్య ఒడిలో కూర్చుందాం అనుకున్నాను, నాకేం తెలుసు ఈయన దెబ్బపడని కూర్చోగానే పోయాడు, ఏం చేస్తాను నేను, మరి ఈయన కూర్చుంటూ ఉంటాడండి. బ్రహ్మాండాన్ని మొత్తం కళ్ళలో పెట్టుకున్న కృష్ణ పరమాత్మ మన ఒళ్ళో కూర్చుంటే ఉంటాం మనం,
అందులో దుర్మార్గుడు వాడు కదా. ఒక్కసారి కూర్చున్నాను, ఏం చేయమంటారు, మేనమామ చేత ప్రీతిగా లాలింపబడే భాగ్యం నాకు లేదు అని ఓ నడుస్తాడు కృష్ణ కదా. కాబట్టి కంసుడు చేసినటువంటి ప్రతి ప్లాన్ని తిప్పికొట్టినటువంటి వాడు. ఏమవుతుందో కృష్ణుడికి అని గోపికలు ఒకటే బాధపడుతుంటే వాళ్ళ బాధను మొత్తం తీసుకొచ్చి ఈ కంసుడి పొట్టలో పెట్టేశాడు, ఆ అగ్నిని పెట్టేశాడు. శ్రీరామాయణ పారాయణ ముందు ప్రార్థనా శ్లోకాలు కొన్ని ఉంటాయి. అందులో ఆంజనేయ స్వామి గురించి ఒక అద్భుతమైన ప్రార్థనా శ్లోకం ఉంది. ఉల్లంఘ్య సింధో సలీలం యస్సోగవన్హిం జనకాత్మజాయా ఆదాయ తేనైవ దదాహలంకాం నమామితం ప్రాంజలి ఆంజనేయం. ప్రాంజలి ప్లస్ ఆంజనేయం, ప్రాంజలి ఆంజనేయం ప్రకారం వస్తుంది అక్కడ విసర్గ సంధి. ప్రాంజలి ఆంజనేయం ఏంటట, సీతాదేవి అశ్రు ఆమె కన్నీళ్ళనే అగ్నిగా చేసి లంకను దహించినటువంటి ఓ హనుమ నీకు నమస్కారం. ఉల్లంఘ్య సింధోహ సలీలం గొప్పమైనటువంటి నీరు కలిగినటువంటి మహాసముద్రాన్ని సలీలం ఈజీగా కేక్ వాక్ లాగా దాటినటువంటి ఓ ఆంజనేయ, సీతాదేవి యొక్క దుఃఖాశ్రువుడు అనేటువంటి ఆ బాష్పాలను తీసుకొని ఆ అగ్ని చేతనే లంకను దహించినటువంటి ఓ హనుమ నీకు నమస్కారం. అలా ఈ గోపికల యొక్క బాధని మొత్తం ఆ నిప్పు తీసుకుని వెళ్ళి వారి కంటిలోనే పెట్టి వాడిని సంహరించినటువంటి కృష్ణ అని అర్థం. కంజన్ వైత్తిల్ నిరుపెన్న నిన్న నెడుమాలే ఆశ్రిత వ్యామోహతుడా, ఆశ్రితుల పట్ల పరమపిచ్చి ప్రేమ పరమాత్మకి తెలుస్తుంది ముందు మనకు. తర్వాత ఉన్నై అరుతిత్తు వందు, నిన్ను కోరి వచ్చామయ్యా, వేరే ప్రయోజనం ఏం కోరి రాలేదు మేము, నిన్ను కోరి వచ్చాం. నీకు మంగళాశాసనం చేయడం కోసం వచ్చాం, నీ సౌందర్యం చూడడం కోసం వచ్చాం, నీ గమన సౌందర్యం చూడడం కోసం వచ్చాం, నీ నేత్ర సౌందర్యం చూడడం కోసం వచ్చాం. అలాంటి వాళ్ళం మేము. పరైతరుదియాగిల్ పర అనే వ్రత సాధనం నువ్వు ఇస్తే ఇవ్వాలి అనడం లేదు. ఎందుకంటే మనకంత స్వాతంత్రం లేదు కదా పరమాత్మ పక్కన. ఇది కావాలి అని అడిగే స్వాతంత్రం లేదు కదా. పరమాత్మ అడుగుతున్నాడు కృష్ణుడు, ఏదో పరే కావాలన్నారు, ఇంత పొద్దున లేచి వచ్చారు, ఇంత శ్రమపడ్డారు, మీకు ఏం శ్రమ అనిపించడం లేదా అని పరమాత్మ అడిగాడు గోపికలు. మాకే శ్రమ పరమాత్మ, మాకే శ్రమ చెప్తున్నారు. తిరుత్తక్క సెల్వము సేవకము యాంపాడి, లక్ష్మీదేవికి తగినటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి నీ వీర చరిత్రాన్ని మేము కీర్తించి మా శ్రమంతా పోయి ఆనందించేట్లుగా వచ్చాం. నీ భగవత్ కీర్తనలో కూడా మా శ్రమంతా పోతుందయ్యా. కేవలం భగవత్ కృష్ణ చేత శ్రమ పోవడం కాదు, భగవంతుని యొక్క కీర్తనం కదా. మనం చిన్నప్పుడు ఒక పెద్దవాళ్ళు అనేవాడు, చదువుకోకుండా సరే చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం లేకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటే, ఒరే ఏంట్రా ఉద్యోగం లేదు, గట్టిగా ఉద్యోగం లేదు, సద్యోగం అంటే సత్ ప్లస్ యోగం, సత్పురుషుల యోగం కలయిక. ఉద్యోగం లేకపోయిందిరా, కనీసం సత్పురుషులతో కలిసి ఉండరా నాయన. కొన్ని మంచి మాటలు వింటావు, పరమాత్మ సంబంధించిన మాటలు వింటావు, పరమాత్మ కీర్తన చేస్తావు, తద్వారా మనసులో నుండి ఆ దుర్మార్గ ఆలోచనలన్నీ పోతాయి, అమంగళాలు తొలగిపోతాయి, మంగళం కలుగుతుందిరా నాయన. ఇది సద్యోగం అంటే. కాబట్టి స్వామి నీ యొక్క కీర్తన కూడా చాలా అద్భుతమయ్యా. అవన్నీ మేము కీర్తిస్తూ వస్తూ ఉండగా మాకే శ్రమ, భగవద్గీతలలో శ్రమంతా మర్చిపోయావు, మాకేం శ్రమ లేదు. ఎటువంటి నువ్వు తిరుత్తక్క సెల్వము సేవకము మీ అంబాడు. అసలు ఐశ్వర్యం అంటే లక్ష్మీదేవి, లక్ష్మీకే లక్ష్మీ శ్రీమన్నారాయణుడు. తశ్రీ శ్రీయ అంటారు యామనాచార్యులు అళవంద స్తోత్రంలో కదా. అందరూ సంపద అంటే లక్ష్మి అంటారు. ఆ లక్ష్మీ అమ్మవారు పరమ సుకుమారం. ఈమె చాలా సుకుమారం అండి. ఈమె ఎంత సుకుమారం అంటే గట్టిగా కొంతమంది ఇలా నేరుగా చూస్తే కందిపోతుంది మహాలక్ష్మి. అంత సుకుమారమైన మహాలక్ష్మి చేతులు ఎర్రగా ఉంటాయి, ఇంకా సుకుమారం. కాబట్టి ఈమె శ్రీమన్నారాయణ పాదాలు పడుతున్నప్పుడు ఇంకా శుతిమెత్తగా పడుతుందట. ఈయన శరీరం మొత్తం నల్లగా ఉన్నా అడిపాదాలు మాత్రం ఎర్రగా ఉంటాయి. ఎందుకు? ఈమె పట్టి ఈ చేతికి తెరదారం కాస్త పాదాలకు వచ్చింది కదా. అంత సుకుమారం. అటువంటి మహాలక్ష్మి ఈమె కమలంలో ఉద్భవించి అబ్బా కమలం చాలా శుతిమెత్తనది కదా. కమలంలో కుప్పొడి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అని శ్రీమన్నారాయణ యొక్క వక్షస్థలంలో పోయి కూర్చున్నారు కదా. అక్కడ మొత్తం జ్యువెలరీ, కౌస్తువమణి ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ గుచ్చుకోవట్లేదట. శ్రీమన్నారాయణ యొక్క హృదయం అతి మెత్తగా ఉందట. అంటే ఈమె మహాసుకుమారం, తామర ఇంకా సుకుమారం,
అటువంటి తామర మీద కూడా కూర్చోలేక శ్రీమన్నారాయణ యొక్క హృదయంలో అలంకరించిందంటే శ్రీమన్నారాయణ యొక్క హృదయం ఇంకెంత సుకుమారం కదా. ఆశ్రిత వ్యామోహం కలవాడ నీ యొక్క వీర చరిత్రాన్ని మేము కీర్తించి వచ్చామయ్యా. చమత్కారంగా చెప్తారు పెద్దలో మాట. ఇక్కడ వచ్చి కూర్చుందండి మహాలక్ష్మి, కూర్చుంది. పాపం అంత జ్యువెలరీ వేసుకుంది. జ్యువెలరీ వేసుకున్నప్పుడు ఎందుకు వేసుకుంటారండి? 10 మంది చూడాలి. ఎక్కడ కొన్నారండి ఇది? డైమండ్ కట్ట, బెల్జియం కట్ట, సిఎంఆర్ షాపింగ్ మాల, మలబార్ గోల్డ్ అడగాల వద్దా? 2 లక్షలు అయితే 3 లక్షల, 6 లక్షలు అని చెప్పాలా వద్దా? మనమేమో ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడేమో హరి మాలలు ఉన్నాయి, కౌస్తువ మణి ఉంది, ఇవన్నీ అడ్డుపడుతున్నాయి. మనల్ని ఎవరు చూస్తారు అని పరమాత్మ కొద్దిగా నీ పాదాల దగ్గర చోటు ఇవ్వాలి. ఎవరు? మహాలక్ష్మి. అంటే శ్రీమన్నారాయణ అన్నట్ట, ఇవ్వడానికి నాకేం ప్రాబ్లం లేదు, కానీ తులసి వచ్చి కూర్చుంది అక్కడ పాదాల దగ్గర. మరి ఎంతైనా సీనియరే, జూనియరే కదా. నువ్వు అక్కడ వెళితే నీకు కొద్దిగా సవతిపోరు ఉంటుందేమో అన్న. ఏం పర్వాలేదు, ఎందుకంటే వచ్చి చూడాలి కదా అందరూ. కాబట్టి పాదాల దగ్గరే వెయిట్ చేస్తాను అని చెప్పి అలా పరమాత్మ కోరి అక్కడే వెయిట్ చేసింది అని చమత్కారంగా చెప్తారు. కాబట్టి మహాలక్ష్మి ఏమో వారికే ఐశ్వర్యం ఉన్నటువంటి ఓ స్వామి, ఇంత ఐశ్వర్యమైన మహాలక్ష్మి నిన్ను ఏరుకోరు వచ్చిందయ్యా అంటే లక్ష్మికే లక్ష్మి ఎవరైనా శ్రీమన్నారాయణ. విష్ణు సహస్రనామంలో లక్ష్మీ అని ఒక నామం తెలుసునా నీకు? లక్ష్మీ అని ఒక నామం ఉంది. అది లక్ష్మీ అంటే లక్ష్మి అని అర్థం కాదు, శ్రీమన్నారాయణ అర్థం కదా. తవ పంకజం, శ్రీమన్నారాయణ శ్రీపాదాలే మాకు ఆస్తి అన్నట్లుగా అదనమాట. కాబట్టి ఓ శ్రీమన్నారాయణ, నీ యొక్క గుణగణాలు కీర్తిస్తూ నీ వీర చరితాన్ని కీర్తిస్తూ ఉండగా మాకు శ్రమ ఏంటయ్యా? మాకేమి శ్రమ లేదు. తిరుగు తక్క సులోము సేవకం ఎంబాడి వరుత్తమం తీర్చు మహిళిందు. చాలా అద్భుతమైన పదప్రయోగం. కైవల్యాన్ని మోక్షాన్ని పొందేట్లుగా. కైవల్యము అంటే ఏంటి? ఆత్మానుభవం, కేవలం ఆత్మానుభవమే. ఇక్కడ పరమాత్మ దగ్గరికి వెళ్ళి కైంకర్యం చేయడం అనేది ఉండదు. మన సంప్రదాయంలో దాన్ని ఒప్పుకోలేదు, కైవల్యాన్ని ఒప్పుకోలేదు. కేవలం మోక్షం అంటే ఏంటి? ఆ శ్రీయపదులకు కైంకర్యం చేయుటయే, వాళ్ళకి సేవ చేయడమే. ఇక్కడున్నా అదే పని మనది, అక్కడికి వెళ్ళినా అదే పని కదా. పల్లాన్ని వాడుతాం ఇక్కడ అంటే పెరుమాళ్ళు నువ్వు బాగుండాలి, కైంకర్యం చేస్తున్నాం, పుష్ప కైంకర్యం, ఆ కైంకర్యం, రకరకాల కైంకర్యం చేస్తున్నాం. మన వైకుంఠంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా వేరే ఏమైనా ఉంటుందా? అక్కడ కూడా కైంకర్యం ఉంటుంది. ఇక్కడ కైంకర్యం చేయాలంటే ఇక్కడ చేయాలి. పల్లాడి ప్రబంధం చెప్తుంటే వ్యాఖ్యానంలో మా ఆచార్యులు అనేవారు సరదాగా, ఎట్లాగో మోక్షం వస్తుంది కదా, నువ్వు ఇక్కడ కైంకర్యం చేయమండి, అట్టగాడు ఎలా తిరుగుతామండి, అక్కడ కైంకర్యం చేస్తామండి అంటే కుదరదండి. ఇక్కడ కైంకర్యం చేస్తేనే అక్కడ కైంకర్యం వస్తుంది తప్ప ఇక్కడ చేయకుండా అక్కడ రావాలంటే రాదు అని చెప్పేవారు. కాబట్టి కైంకర్యం ప్రధానం. కాబట్టి ఏంటంటే ఇక్కడ తిరుత్తక్క సర్వం సేవకం యాంబాడి వర్తం ఎందు మహిళిందు సంతోషంగా అని చెప్పింది. తర్వాత 26వ పాసురం అత్యద్భుతమైనటువంటి పాసురం. மாலே மணிவண்ண மார்கழி நீராடுவான் நீலையார் செய்வர்கள் வேண்டுமன கேட்டியேல் ஞானத்தையெல்லாம் நடுங்க முரல்வன பாரண்ண வண்ணத்து உன் பாஞ்ச சன்னியமே ஊர்வன செங்கங்கள் போய்ப்பாடுயனவே ஊர்வன செங்கங்கள் போய்ப்பாடுடையனவே சார பெரும் பறையே பல்லாண்டு செய்ப்பாரே கோலவிளக்கே கொடியே விதானமே ஆலி நிலையாய் அருளேலொரும்பாவாய். చెప్పడం సరే. மாலே மணிவண்ண மார்கழி நீராடுவான் மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியேல் ஞானத்தையெல்லாம் நடுங்க முருள்வன ஆலண்ண வண்ணத்து உன் பாஞ்ச சன்னியமே ஓய்பாருடையனவே சாரப்பெரும் பறையே இல்லாண்டு இசைப்பாரே குலவிளக்கே கொடியே விதானமே ஆளில்லையாய் రెంబావాయ్. శ్రీకృష్ణ పరమాత్మ గోపికల యొక్క మాటలు విని పరమమైనటువంటి ఆనందంతో వీళ్ళనే చూస్తూ ఉండిపోయాడు.
ఎందుకు? వీళ్ళ యొక్క భక్తి ఇటువంటిది. వీళ్ళ యొక్క భక్తి ఇటువంటిది. భక్తిస్తూ ప్రీతి విశేష. భక్తి అంటే ప్రీతి విశేషం. వీళ్ళందరూ తెల్లవారుజామున వచ్చారు, ఇంత ప్రీతి నా మీద అని అలా వాళ్ళు చూస్తూ ఉండిపోయారు పరమాత్మ. అంటే ఒక్కొక్క గోపికలో ఒక్కొక్క విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం, వాళ్ళ యొక్క భక్తి ప్రీతి విశేషం అలాంటివి. అటువంటి వాళ్ళు ఇంతమంది ఇంత తెల్లవారుజామున పడితరై వీళ్ళని వాసల్ కడైపత్తి అన్నట్లుగా ఇంత మంచు పడుతూ ఉండగా ఇంత తెల్లవారుజామున లేచి వచ్చారే అని పరమాత్మ వారి వైపు చూస్తూ, మీరు నన్ను కోరి వచ్చాను అని అన్నారే, పరమాత్మయే ఉపాయము, పరమాత్మే ఉపేయము, ఇదే మన సంప్రదాయము, తిరుప్పావ సారం అని చెప్పుకున్నాం కదా. మరి ఇప్పుడేమో పరాయో కావాలంటున్నారు, వర్తమని ఏదో అంటున్నారు. అసలు పరమాత్మే సర్వస్వరూపం వాళ్ళకి ఇంకేమైనా వ్రతాలు ఉంటాయండి? ఏ వ్రతాలు ఉండవు కదా. మరి మీరు వ్రతాలు అంటున్నారేంటి? ఈ వ్రతానికి ఏమిటి ప్రమాణము? ఇలా మీరు చేయవచ్చునా? ఈ వ్రతం ఏంటి? నేను కావాలా, వాయిద్యం కావాలా? కొంచెం కన్ఫ్యూజన్ ఉంది గోపికలారా, ఏం కావాలో చెప్పండి, ఈ వ్రతానికి ప్రమాణం ఏంటి చెప్పండి అని కృష్ణ పరమాత్మ అడిగాడు. అప్పుడు గొప్పగా సమాధానం చెప్తున్నారు. మన అవతారికలు కూడా చెప్పుకున్నాం, ఈ వ్రతం ద్వారా వర్షం పడడం అనేది గోపవృద్ధులకు సంతోషకరమైన విషయం. కానీ గోపికలకు సమాగమము, సంశ్లేషము, భగవంతుని యొక్క అనుభవమే వీళ్ళకి ప్రధానం. కాబట్టి చెప్తారన్నమాట, స్వామి ఇది మాకు స్వరూపానురూపమైనటువంటి వ్రతమే. ఇప్పుడు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో మధ్య సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు దేవతాంతర బదులు చేయరు, దేవతారాధన చేయరు, వాళ్ళ ఇంట్లో దేవతాంతరాలు ఉండవు. ఎందుకు ఉండవు అంటే శ్రీమన్నారాయణ సర్వస్వం అని భావించినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు వ్రతాలు ఏముంటాయండి? ఏముండవు అంటే కొన్ని ముఖ్యమైన ఉంటాయి. ఏమిటవి? ఏకాదశి వ్రతం ఉంటుంది, రోజు ఆచార శ్రీపాకీర్తం తీసుకునే వ్రతం ఉంటుంది, తిరుప్పావ వ్రతం ఉంటుంది. అంటే ఇదేంటి? స్వరూపానురూపమైనటువంటి వ్రతం. మన స్వరూపం ఏంటి, మనం ఎవరికి చెందిన వాళ్ళము, ఎలా ఉండాలి, కారణంతో జేయ అనే ఉపనిషత్తు రహస్యాన్ని మనకు చెప్పింది గోదాదేవి. మారిమలై మునంజిల్ మన్ని కిడందురంగం అని చెప్పడం ద్వారా సృష్టి రహస్యం అంతా చెప్పింది. సృష్టి రహస్యం అంతా చెప్పి సృష్టి చేసేవాడు, రక్షించేవాడు, లయం చేసేవాడు శ్రీమన్నారాయణుడే అనే విషయాన్ని మనకు చెప్పింది. ఉంగల్ పుడై కడై తోటత్తు వావియల్ దహన విద్య చెప్పబడింది కదా. కుత్తువిడక్కే కోటుక్కాలు కట్టిల్ మేల్ పర్యంక విద్య చెప్పబడింది. తర్వాత పోదరికండినాయ్ అంతర్యామి బ్రాహ్మణం అని చెప్పినటువంటి విద్య చెప్పబడింది. ఇన్ని రకాల ఉపనిషత్ విద్యలు, బ్రహ్మ విద్యలు, ఇవన్నీ ఏమిటి అసలు? ఈ జీవుడు ఎవరికి చెందినవాడు? ఎవరికి చెందినవాడు అని కూడా ఇన్నాళ్ళు ఈ సంసార చక్రంలో పడి తిరుగుతున్నాడు. ఎవరికి చెందినవాడు అని తెలిస్తే ఎవరిని ధ్యానించాలి? ఉపనిషత్తు చెప్పింది కారణంతు జేయ. చెప్పండి, కారణంతు జేయ అంటే అర్థం ఏంటి? జగత్ కారణ తత్వాన్ని ధ్యానించవలెను. ఏమిటి కారణం అంటే ఏమిటి? ఇవాళ సృష్టిలో మనం చూసే ప్రతిదానికి కార్యము కారణము సంబంధం ఉంటుంది కదా. ఒక చోట పొగ వస్తుంది, పొగ రావడం అనేది కార్యము. కారణం ఏమిటి? నిప్పు కారణం కదా. ఇంటికి వెళ్ళగానే డిన్నర్లో చక్కగా వేడివేడి చపాతీలు ప్లేట్లో ఉంటాయి. చపాతీ కార్యము, కారణము గోధుమ పిండి ముద్ద. ఇలా ప్రతిదానికి, ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది. అలా మీరు వెనక్కు తీసుకొని పోతే ఈ బ్రహ్మాండాన్ని సృష్టించిన వాడు మళ్ళీ పరమాత్మ, చతుర్ముఖ బ్రహ్మ. ఎక్కడి నుంచి వచ్చాడు? పరమాత్మ యొక్క నాభి కమలం నుంచి వచ్చాడు కదా. తర్వాత ఎక్కడ వెళ్తుంది? శ్రీమన్నారాయణ వరకు వెళుతుంది. మరి ఆయనకు ఎవరైనా తల్లిదండ్రులు ఉన్నారా? ఎవరు లేరు కదా. పరబ్రహ్మం ఆయన ఒక్కడే కదా. పుట్టవలసిన అవసరం లేనివాడు వృత్తి మహానాయ్ పిరందు అజాయమానో బహుదా విజాయతే అంటుంది వేదం. పుట్టవలసినటువంటి అవసరం లేనివాడు బహువిధములుగా పుట్టుచున్నాడు అని. ఇదేంటంటే పుట్టుకలేనివాడు అంటే పుట్టకూడదు, బహువిధంగా పుడుతున్నాడు అంటే పుడుతున్నాడు అని చెప్పాలి. ఓ పక్కన పుట్టుకలేనివాడు అన్నాడు, ఒక పక్కనేమో రకరకాలుగా పుడుతున్నాడు అని చెప్పారు. మరి ఎలా పుడుతున్నాడట? స ఉ శ్రేయాన్ భవతి జాయమాన. పుడుతూనే శ్రేయస్సు కలిగిన వాడుగా పుడుతున్నాడు, అద్భుతమైన తేజస్సుతో పుడుతున్నాడు. ఏంటిది? ఎలా సమన్వయం చేసుకోవాలి అంటే, మనం పుట్టేటువంటి జన్మ కర్మ ద్వారా వచ్చిన జన్మ. కర్మ అంటున్నవాడు పరమాత్మ. కాబట్టి మనలాంటి కర్మ జనిత
పుట్టుక కాదు పరమాత్మది, కేవలం ఇచ్ఛా గృహీతం. ఇచ్ఛ అంటే ప్రీతి, మన మీద కోరికతో, మనం లక్షించాలనే కోరిక తప్ప వేరే ఏం లేదు కదా. అందుకనే గోదాదేవి చెప్తుంది, బాణమిలా పండియాని అంటే ఏమాత్రం అభిమానం లేని అందు రూపాన్ని కూడా స్వీకరించావా స్వామి నువ్వు మమ్మల్ని కాపాడడానికి కదా. వరాహ రూపం కదా, ఎంత ఇది, ఆ సముద్రంలోకి వెళ్ళి బురద కదా, నీరు మట్టి కలిస్తే బురద అవుతుంది కదండి. మరి బురదలో ఈజీగా వెళ్ళాలంటే వరాహమే కదా. ఆ వరాహ రూపం చిచి నేనా వరాహ రూపమా అని సిగ్గుపడ్డా, నామోషి పడ్డాడా అండి? పడలేదు. మరి అంత హీనమైనటువంటి దాన్ని కూడా ఒక జంతువు విషయంలో ఇది కూడా లేకుండా ఒక వరాహ రూపాన్ని ఎత్తాడంటే ఎవరి కోసం ఎత్తాడు? ఎవరి కోసం? మన కోసం, మన మీద ప్రీతి చేత ఆ వరాహ రూపాన్ని ఎత్తాడు. కాబట్టి పుట్టవలసినటువంటి వాడు అంటే అసలు పుట్టుకే లేనటువంటి వాడు పరమాత్మ. అటువంటి వాడు బహు విధాలుగా పుడుతున్నాడు అంటే కేవలం మనల్ని రక్షించాలి అనే ఇచ్ఛ కోరికతోనే పుడుతున్నాడు. అటువంటి ఆయన కారణుడు అంటే సర్వ జగత్ కారణుడు. అంటే ఏమిటి కారణం? కేవలం స్థితి చేయడం మాత్రమేనా? రక్షణ మాత్రమేనా? లేదా కేవలం సృష్టియా? కాదు. కేవలం లయనా? కాదు. మూడు చేసేవాడు. ఏమండి మరి మూడు ముగ్గురు చేస్తుండే కనపడుతుంది కదండి. బ్రహ్మ, విష్ణు, శివుడు ముగ్గురు కనపడుతున్నారు కదా. మీరు ఒక్కరే చెప్తున్నారేంటి? ముగ్గురు కనపడుతున్నారు కానీ వాళ్ళలో కూడా అంతర్యామిగా ఉండి చేయించేది శ్రీమన్నారాయణ. రెండు ఉదాహరణలు చెప్తాను. ఆళ్వార్ పాసురం, முதலாவார் மூவரே மூவருள்ளும் முதலாవార్ మూరి నీర్ వண்ணన్. ప్రధానమైన దేవతలు ముగ్గురే, ఆ ముగ్గురి కన్నా మొదలైన వాడు సముద్రవర్ణుడు శ్రీమన్నారాయణ ఢిల్లీమేఘస్వామి. కేరళలో తిరువాట్టార్ అని ఒక దివ్యదేశం ఉంది. ఏం పేరు? తిరువాట్టార్. అక్కడ ఆదికేశవ పెరుమాళ్, ఇంకా నాభి కమల నుంచి చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవం కాక ముందు ఉన్నటువంటి పెరుమాళ్. కేరళ అక్కడ నాభి కమలంలో బ్రహ్మ ఉంటాడు, ఓ చేతి కింద శివలింగం ఉంటుంది. వీళ్ళిద్దరూ నా నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళిద్దరు ఇంకా రాకముందుకు రూపం ఒకటి ఆదికేశవ పెరుమాళ్ తిరువాట్టారు. అది మీరు సేవించాలి. తిరువనంతపురం విగ్రహం కన్నా 4 అడుగులు ఎక్కువ ఉంటుంది తిరువాట్టారు. సేమ్ అట్లాగే 3 ద్వారాల ద్వారా పెరుమాళ్ సేవించాలి. పెద్ద చేతులు, అద్భుతంగా ఆదిశేషుడు ఉంటాడు. అక్కడ పంచ ఆయుధములు పురుష రూపాన్ని ధరించి నమస్కారం చేస్తూ ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం ఆదికేశవ పెరుమాళ్ తిరువాట్టారు. కాబట్టి ఆయన కారణభూతుడు, అతన్ని ఉపాసించవలను. ఎవరు ఉపాసించాలి ఆయన్ని? ఎవడైతే ఈ సంసార సుఖం కాదు, ఇది ఒక మురికి కూపం అనుకుంటున్నాడో, ఈ సంసార సుఖంలో సుఖం అనుకున్న ప్రతిదీ మళ్ళీ దుఃఖానికే పర్యవసానం అవుతుంది అని ఎవడు తెలివి తెచ్చుకుంటాడో, ఎవడు ఈ సంసారం వద్దు, మళ్ళీ పుట్టొద్దు, మోక్షమే కావాలి అని కోరుకుంటాడో వాడు శ్రీమన్నారాయణ ధ్యానించాలి. కారణంతో జేయ. కాబట్టి ఆ విషయం అన్ని చెప్తూ ఇప్పుడు మీరు ఏమన్నారు? మీరు ఏదో వ్రతం అన్నారు, మీరు ఏదో పరవాయిద్యం అన్నారు, నా కోసమే వచ్చాడన్నారు. ఏది కరెక్ట్? కొన్ని వ్రతం అయితే ఈ వ్రతానికి ఏమైనా ప్రమాణం ఉందా? ఇది ఎవరైనా చేశారా ఇంతకుముందు? ఇవన్నీ కృష్ణుని యొక్క ప్రశ్నలు. దీనికి సమాధానం చెప్తుంది గోదాదేవి 26వ పాసురం. అద్భుతమైన సంఖ్య 26. ప్రకృతి తత్వములు 24 కదా. ప్రకృతి తత్వములు 24. తమస్సు, దాని నుంచి మూల ప్రకృతి అంటాం, దాని నుంచి అహంకారం మళ్ళీ 3గా విభజన అవుతుంది. సాత్విక అహంకారం, రాజస అహంకారం, తామసిక అహంకారం. తామసిక అహంకారం నుంచి భూతాది ఏర్పడింది. భూతాది అహంకారం నుంచి ఇంద్రియాలు ఏర్పడ్డాయి. ఆ రెండింటినీ ప్రేరేపించేదే రాజసిక అహంకారం. ఈ మొత్తం తత్వాలు 24. 25వ తత్వము జీవుడు.
25వ తత్వం ఏమిటి? జీవుడు. 26వ తత్వము పరమాత్మ. 26వ తత్వము పరమాత్మ. 26వ పాసురము అద్భుతమైన పాసురం కదా. ఒక్కసారి మనం ప్రతిపదార్థాన్ని చూస్తే లామినేషన్ ఎక్కువైపోయింది. వస్తున్నాయా సెల్స్? మాలే మణివన్న. ఒక్క నిమిషం ఆన్లైన్ గోష్ఠి వారు ఒక్క నిమిషం వెయిట్ చేయాలి. మొత్తం కేరళలో 13 దివ్యదేశాలు ఉన్నాయి. అందులో ఒకటి ఈ దివ్యదేశం అనమాట. ఒక్క నిమిషం, మైక్లో సెల్స్ అయిపోయినాయి, వేస్తున్నారు. ఉందా? కాబట్టి 26 తత్వం తిరుమంతార్థం సేవించిన వాళ్ళకి తెలుస్తుంది. 28 మకారమావదు. మకారం అనేది 25వ అక్షరం. అది జీవవాచి, జీవుడు తెలియజేస్తుంది. 26 పరమాత్మ తత్వం. తెలుసో తెలియకో ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఆల్ఫాబెట్స్ అన్ని 26. భగవంతుని ఏమని పిలుస్తారు వాళ్ళు? గాడ్ అంటారు. జీ 7వ అక్షరం. ఓ చెప్పండి. కొన్ని డి 4 + 7 11. ఓ 15వ అక్షరం. ఓ 15. జీ 7. ఓ 4. మొత్తం కలిపితే 26. 26వ పాసురం. అది భగవతత్వం కదా. భగవంతుడు ఉన్నాడు అనుకున్న వాడికి ఈ తత్వం. ఆయన లేడు అనుకుంటే తిరిగేసుకుని చదువుకోండి అన్నాడు. జీవుడు తిరిగేస్తే ఏమొస్తుంది? కాదనమాట. ఆయన లేడు అన్నవాడు డివోజీ అని అర్థం అనమాట. కాబట్టి 26వ పాసురం. మాలే ఆశ్రిత వ్యామోహం కలవాడా మణివన్న. ఓ మణిని పోలినటువంటి శరీర కాంతి స్వభావం కలవాడా. ఆడినయాయి వటపత్ర సాయి మార్గడి నీరాడువాన్. మార్గశీర్ష స్నానము చేయుటకు పరికరములను కోరి వచ్చాం మేము. మేలయార్ ఈ వ్రతమును పూర్వులు మా పెద్దలు సేవనహల్ ఆచరించారు. వేండువన కావలసిన పరికరములను కేటిఎల్ వినినచో చెప్పేది, వింటే చెప్తాము అని అర్థం. ஞானத்தையெல்லாம் ప్రపంచమంతయు నడుంగ వడికేట్టుగా మురల్వన శబ్దించేటువంటి పాలన్న ఉన్నత్తు పాల వర్ణాన్ని పోలినటువంటి పాంచజన్యమే నీ యొక్క పాంచజన్యం అనే యొక్క శంఖాన్ని పోలినటువంటి శంఖంగల్ శంఖాలు పోయి పాడేనవే ఎక్కువ వైశాల్యం కలిగినటువంటి సాలం పెరు పెద్ద పరె అనే వాయిద్యము పల్లాంటి సైపారే మంగళాశాసనం చేయవారు. కోర విళక్కే మంగళ దీపాలు కొడియే ధ్వజము వితానమే మేల్కట్టు అరుళ్ కృప చేయము. ఇది ప్రతిపదార్థం. తాత్పర్యం అంటే కొంత అర్థం అవుతుంది. ఆశ్రిత వ్యామోహం కలవడా ఓ శ్రీకృష్ణ. ఇంద్రనీలమణిని ఓడినవాడా ఓ స్వామి. అగడిత ఘటనా సామర్థ్యం కలవాడా. చిన్న మర్యాదపై శయనించినటువంటి ఓ స్వామి. మేము మార్గశీర్ష స్నానం చేయగోరి దానికి కావాల్సినటువంటి పరికరాలని అర్థించిన కొరకు నీ వద్దకు వచ్చాం. నువ్వు వింటా అంటే చెప్తా. ఈ వ్రతము పూర్వులు మా పెద్దలు ఆచరించారు. దానికి కావాల్సినటువంటి పరికరాలు ఏం కావాలో విన్నవిస్తాం, విను కృష్ణ అని చెప్తుంది. ఈ భూమండలం అంతా వడికేట్లుగా శబ్దించేట్లుగా పెద్ద శబ్దం వచ్చేటువంటి తెల్లనైన పాలవలే ఉండేటువంటి పాంచజన్యం అనేటువంటి శంఖం. అటువంటివి చాలా శంఖాలు కావాలి. అలాగే లోపల విశాలంగా ఉండేటువంటి పర అనే పెద్ద వాయిద్యం కూడా కావాలి. అలాగే మా గోష్ఠికి మంగళాశాసనం చేయడం కొరకు మంగళాశాసనం చేసేటువంటి భాగవతములు కావాలి. అలాగే మరి నీ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మేము చూడాలి, మమ్మల్ని నువ్వు చూడాలంటే రాత్రి కనబడదు కాబట్టి కాంతి కావాలి. కాబట్టి మంగళదీపము కావాలి. ఆ తర్వాత మేము వ్రతం చేస్తున్నాం కాబట్టి ఒక ధ్వజం కూడా కావాలి.
దూరం నుంచి వస్తుంటే చాలా మంది చూడాలి కదా మమ్మల్ని, వీళ్ళు వస్తున్నారు గోష్ఠి అని. మాకొక ధ్వజం కూడా కావాలి. అలాగే మా పైన మంచు పడకుండా ఒక మేలుకట్టు చాందిని అంట, అది కూడా ఒకటి మాకు కావాలి. ఈ పరికరాలన్నీ మాకు కృప చేయి ఓ కృష్ణ అని ప్రార్థించారు. చాలా అద్భుతమైన భాష. బాలే ఆశ్రిత వ్యామోహం కలవాడా అని అన్నారు. అంటే ఏంటి అర్థం అంటే, ఇంతకాలం వరకు ఈ గోపికలందరూ ఏమనుకుంటున్నారంటే కృష్ణుని యందు మనకు అపరిమితమైన ప్రేమ ఉన్నది, కృష్ణుని యందు మనకు అపరిమితమైన ప్రేమ ఉంది. కాబట్టి కృష్ణుని సేవించడానికి మనమే పొద్దున లేచాం, మనమే పొద్దున స్నానం చేశాం, మనమే పొద్దున కోవెలకు వచ్చాం. ఇవన్నీ భావన మనకు ఉంటాయి కదా, మనకు కూడా ఉంటాయి కదా. ఈ వర్తనం చేసిన వాళ్ళందరికీ అది ఉండకూడదు, రైట్? ఎందుకు అనేది భాషలో చెప్తుందమ్మా. మేమేదో కృష్ణుని పొందాలని పొద్దున లేచిన వాళ్ళు లేవని వాళ్ళని లేపుకుంటూ మరి ఇంత మంచులో ఇంత చలిలో 11 భాషలో 12 భాషలు అనుభవించాం కదా మనం. కిందంతా పాలు గారుతూ ఉండగా కదా, దూడలు వచ్చి మూతి పెట్టినట్లుగా భావించి ఆ గేదెలన్నీ పాల వర్షాన్ని కురిపిస్తూ ఉండగా కిందంతా బురద అయిపోయి ఇంత కష్టపడి ఇలా వచ్చాము. అంటే మాకే ప్రీతి ఉందేమో అనుకున్నాను కృష్ణుడి మీద మాకున్న ప్రీతి అధికం అనుకున్నాం. కానీ వీళ్ళు వెళ్ళినప్పుడు కృష్ణుడి యొక్క ఎలా ఉందట అంటే, ఆ గోపికలను చూస్తే ఇట్లా ఆశ్చర్యంగా చూస్తున్నట్ట. వాళ్ళ యొక్క అధరాన్ని, వాళ్ళ యొక్క వక్షోజాన్ని, వాళ్ళ యొక్క సన్న నడుమును చూస్తున్నట్ట. ఏంటిది అర్థం అంటే ఏం చెప్పుకున్నాం మనం? వక్షోజంలో అంటే పరభక్తి, పరమాభక్తి. పరమాత్మ ఉంటే సంతోషం, లేకపోతే దుఃఖం, అది పరభక్తి. పరమాభక్తి ఏమిటి? అలా లేకపోతే మేము ఉండలేము, అటువంటి ప్రీతి. అందమైన అధరములు, భగవన్ నామ సంకీర్తన చేయడం ద్వారా ఎర్రబడినటువంటి పెదవులు, సన్నటి నడుము, వైరాగ్యము. పరమాత్మ తప్ప ఇంకొక విషయం మీద శ్రద్ధ లేదు, ధ్యాస లేదు. పరమాత్మని యో రక్త విరక్త అపరమాత్మని అన్నారు. పరమాత్మని యందు ఎవరికైతే ప్రీతి కలుగుతుందో, పరమాత్మ కాని పదార్థములు యందు వాడికి విరక్తి కలుగుతుంది అన్నారు. అటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళని చూసి మొత్తం ఆశ్చర్యంలో చూస్తున్నాడు పరమాత్మ కదా. కాబట్టి వీళ్ళు కల్పించిన తర్వాత వీళ్ళకి ఏమనుకున్నారు అంటే, మన పిచ్చి, మనం కృష్ణుని పొందాలని ఆశ మనకుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు కృష్ణుని చూసిన తర్వాత వీళ్ళకి ఏమనిపించింది అంటే, మనల్ని పొందాలన్న ఆశ ఆయనకే ఎక్కువ ఉంది. మనము కృష్ణుడిని పొందాలి అన్న ఆశ గోష్పదం లాంటిది. అంటే ఆవు గిట్ట మోపితే ఎంత చిన్న గుంట పడుతుందో, అందులో ఎన్ని నీళ్లు ఉంటాయో అంత చిన్ని నీటి గుంట లాంటి ప్రేమ 5 లక్షల మంది గోపికల యొక్క ప్రేమ. కానీ పరమాత్మ గోపికల్ని పొందాలనే ప్రేమ సముద్రం అంతటి. ఏది గొప్పండి? సముద్రమే గొప్ప కదా, అంతటి. వీళ్ళు కృష్ణుడి యొక్క అనుభవాన్ని లోపల ఉంచుకోలేక కనీసం లేచి కదిలి కృష్ణుడి దాకానే వచ్చారు. కానీ ఈ గోపికల యొక్క భక్తిని చూసి వాళ్ళని పొందాలి అని కృష్ణ పరమాత్మ కనీసం లేవని కూడా లేవలేకపోయాడు. అంత మగ్నమైపోయాడు అనమాట వాళ్ళ యొక్క విషయంలో. ఎప్పుడు పొందాలా పొందాలి అంటే కొద్దిగా లేచి వాళ్ళ దగ్గర వెళ్ళాలి కదా. అంటే వీళ్ళని తలుచుకోగానే అంత మిక్కిలిగా ప్రీతి అట. ఏమంటే అంత ప్రీతి ఆ గోపికలు. అసలు గోపికల లాంటి ప్రీతి, అంత ప్రేమ ఎవరికీ ఉండదు. అందుకే పురాణాలు కీర్తిస్తూ కూడా యుగ ధర్మాలు చెప్తూ కృతే జయతో విష్ణుం త్రేతాయాం యుగతోమఖై ద్వాపరే పరిచర్యాయ కలౌ తత హరికీర్తనాత్ అన్నారు. పరమాత్మ పొందడానికి కృతయుగంలో తపస్సట, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులట, ద్వాపర యుగంలో పరిచర్య అన్నారు. ఏమిటా పరిచర్య? గోపికలు కృష్ణుడికి చేసినటువంటి పరిచర్య. అంత గొప్ప పరిచర్య అంటే ఏమిటి? కృష్ణుడిని సేవించడమే ఒక ఫలం తప్ప ఇంకొక ఫలం లేదు. ఒక అందమైన వృత్తాంతం వినండి, ఎంజాయ్ చేస్తారు మీరు. రుక్మిణీదేవి కృష్ణుడు ఉన్నారు. ఈయన రాత్రి అయిపోయింది, యమునకు ఇటువైపు వీళ్ళున్నారు, యమునకు అటువైపు రాధా ఉంది గోపిక కదా. రాత్రి అయిపోయింది, ఈయన ఏదో కొద్దిగా దిగాలుగా ఉన్నాడు, బయట వర్షం పడుతుంది. రుక్మిణి అడిగింది, ఏమిటి కృష్ణ పరమాత్మ ఇంత దిగులుగా ఉన్నారు? ఏం లేదు, రాత్రి అయింది, వర్షం పడుతుంది కదా, రోజు రాత్రిపూట రాధకు పాలు తాగే అలవాటు ఉంది. ఇంత రాత్రిలో ఇంత వర్షంలో తనకి పాలు వచ్చాయో లేదో తెలియదు, అందుకని నాకు నిద్రపడట్లేదు అన్నాడు. అర్థమైందా? రాధాదేవి కట రోజు రాత్రిపూట పాలు తాగే అలవాటట. ఈరోజు వర్షం పడుతుంది,
రాధకు పాలిచ్చేవాళ్ళు ఎవరు లేరు, అందుకు నాకు నిద్రపడట్లేదు అన్నాడు. అదేం పని స్వామి, నేను వెళ్ళిచ్చేస్తాను అంది రుక్మిణి. అవునా, వెళ్ళిచ్చేసిరా అన్నాడు. సరే అని రుక్మిణి కొద్దిగా యమునా తీరం నుంచి అటువైపు వెళ్ళింది. వెళ్ళి వేడి వేడి గ్లాసులో పాలు తీసుకుని వెళ్ళింది. మంచి కుంకుమ పువ్వు అన్నీ వేసుకొని వెళ్ళింది. తలుపు కొట్టింది. తలుపు కొట్టగానే రాధ తలుపు తీసింది. చేయగానే కృష్ణుడు నిద్రపోవడం లేదమ్మా, నువ్వు పాలు తాగలేదట, నువ్వు రోజు పాలు తాగితే నిద్రపడుతున్నాడా నీకు, పాలు ఇచ్చి రమ్మన్నాడు కృష్ణుడు అంటే, అవునా అని తీసుకుంది. తీసుకున్న తర్వాత పాలు తాగేస్తుంది. ఈమె వచ్చేస్తుంది. ఈ వచ్చే సమయానికి మనవాడు నిద్రపోతున్నట్టుగా యాక్షన్ చేస్తున్నాడు. కానీ కాలు కొంచెం కనపడేలాగా దుప్పటి కొద్దిగా పైకి కప్పుకొని పడుకున్నాడు. ఇప్పుడు వచ్చేసింది. వచ్చేసి తర్వాత రాధకి పాలిచ్చేశాను అని చెప్పబోతుంది. ఇక కొంచెం నిద్రపోతున్నట్టుగా యాక్షన్ చేస్తున్నాడు. తీరా చూస్తే పాదాలు బొబ్బలెక్కి ఉన్నాయి మొత్తం ఇట్లా. ఏంటి పరమాత్మ లేదు కృష్ణ, ఏమిటిది, ఇందాకనే వెళ్ళినప్పుడు బాగానే ఉన్నారు కదా మీరు, ఇప్పుడు ఏంటి కాళ్ళు బొబ్బలెక్కాయి అంటే, రాధా పాలు తాగింది కదా అందుకని బొబ్బలెక్కాయని. ఏమయ్యా నీ మాట అర్థం కాలేదు, ఏం మాట్లాడుతున్నావు అంటే, ఏం లేదు రుక్మిణి, నువ్వు వెళ్ళావా, వెళ్ళావు. ఎలా ఇచ్చావు పాలు, వేడి వేడి పాలు ఇచ్చావు. నిన్ను చూడగానే తన్మయత్వంతో రాధా పాలు తాగేసిందా, తాగేసింది. రాధా హృదయం అంతా నా పాదాలే, వేడివేడి పాదాలు, వేడివేడి పాలు పాదాల పైన పడి బొగ్గలెక్కేశాయి అని చెప్పాడు. అంతటి ప్రీతి రాధా అంటే కదా. ఈ వృత్తాంతం ద్వారా గోపికలు ఉన్నటువంటి ప్రీతి ఎట్లాంటిది పరమాత్మ చూపించాడు. వాళ్ళ ప్రీతి ఎవరికి రాదు. నారాయణీయంలో కూడా అద్భుతమైన విషయం, నారద మహర్షి కూడా అనేక రకంగా చెప్తాడనమాట కదా. కాబట్టి గోపికలు నడయాడినటువంటి ఆ ధూళి కొద్దిగా నెత్తి మీద వేసుకున్నా చాలు పరమాత్మ మీద ప్రీతి అంటారు. బట్ వాళ్ళ యొక్క ప్రీతి ఎవరికి రాదండి. అందుకనే వాళ్ళు తలుచుకోగానే కనీసం వెళ్ళి వాళ్ళని కలిసేంత ఓపిక కూడా లేకుండా అట్లాగే స్తబ్దుగా కూర్చుండిపోయాడు పరమాత్మ. కాబట్టి ఇన్నాళ్ళు మనం ఆయన్ని పొందాలన్న ప్రీతి కన్నా కూడా మనల్ని ఆయన పొందాలన్న ప్రీతి చాలా ఎక్కువగా ఉంది అని గమనించారు. అందుకని మారే మణివన్న, ఓ ఆశ్రిత వ్యామోహం కలవాడా, ఆశ్రితుల పట్ల ఎంత వ్యామోహం లేకపోతే ఎన్ని అవతారాలు ఎత్తాడు, ఎన్ని పనులు చేశాడు, ఆఖరికి డ్రైవర్ ఉద్యోగం కూడా చేశాడు. అర్జునుడికి రథసారథిగా చేసి నా పేరు పార్థసారథి అని పెట్టుకున్నాడు. పార్థసారథి అంటే డ్రైవర్ ఆఫ్ అర్జున. పెట్టుకుంటారు ఎవరన్నా, పెట్టుకుంటారండి. పార్థసారథి తిరువళ్ళికేణిలో దివ్యదేశం అది. ఓ ఆళ్వార్లు పొంగిపోయి పాడేశారు ఆయన్ని కదా. ఎంత సౌలభ్యం అయ్యా పరమాత్మ యొక్క అవతారం. కృష్ణుడు యొక్క పరమాత్మలో పరత్వం ఎంత ఉంటుందో సౌలభ్యమే అంతే ఉంటుంది కదా. యశోద చేత కొట్టబడి రోటికి కట్టబడ్డాడు కదా. గచ్చ ఇది శక్నోసి అది చంచల చేష్టిత, నీకు దమ్ముంటే కదులు చూస్తా, నేను కదులు చూస్తా. ఇది శక్నోసి గచ్చ అది చంచల చేష్టిత, చాలా దున్నురుకు చేసేవాడు కృష్ణ, కట్టేశాను ఇప్పుడు తప్పించుకో చూస్తా నేను అంది కదా. గుడ్లు మొత్తం నీళ్ళంతా దిప్పిచేసి ముత్యాల్లాగా నీళ్లు గారుతూ భయపడుతూ ఏడుస్తూ చూసి నమ్మాళ్ళవారు మూర్ఛపోయారు. వామ్మో ఏమిటి 6 నెలలు ఈ వృత్తాంతాన్ని తలుచుకొని 6 నెలలు మూర్ఛపోయారు. ఏమిటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఒక గొల్లవనిత చేత కట్టబడాడు, రోటికి కట్టబడి ఏడుస్తున్నాడు కదా. ఎవడైనా యోగి హృద్యానగమ్యం ఇందాక ఉష్ణాసనం చేశారు. యోగులు కొన్ని వందల వేల సంవత్సరాలు తపస్సు చేస్తే కూడా ఆయన దక్కుతాడు అన్న గ్యారంటీ లేదు, ఆయన సాక్షాత్కారం అవుతుందన్న గ్యారంటీ లేదు. అటువంటి స్వామి ఈమెకు కట్టబడుటయా, అంత గొప్పవాడు పరుడు ఇట్లా కట్టబడ్డాడు. సులభుడు, ఎంత సులభుడు కదండి. కాబట్టి నమ్మాళ్ళవారు కాబట్టి మూర్ఛపోయారు కదా. మనకు ఆయన రోటికి కట్టేసినా మనకేం మూర్ఛ రాదు, ఏం కట్టేసినా మూర్ఛ రాదు. ఇంకా పైనుంచి మనం రోట్లో పిండి చూపితే గారెలు బాగుంటాడు కదా అని సాధిస్తాం తప్ప మనకు వేరే మూర్ఛ ఏం రాదు. కాబట్టి అంతటి ఒక గొప్ప సౌలభ్యం పరమాత్మ. మాలే మణివన్న దూతగా పోయాడు. ఒకటి దగ్గరికి ఒక కబురు పంపాలి అంటే చిన్నవాడిని పంపిస్తారండి, పెద్దవాడిని పంపిస్తారా? చిన్నవాడిని పంపిస్తారు. అంత చిన్న పాత్ర కూడా పోషించావు నువ్వు. ఎవరి కోసం? మమ ప్రాణాహి పాండవాహ, పాండవులు నా ప్రాణం అన్నాడు. వారి కోసం ఎన్ని పడరాని పాటలు పడ్డాడు కదా. ఎన్నెన్ని పాటలు. ఈయన చేయనటువంటి కృత్యం లేదు. దుర్వాస మహర్షి వచ్చాడు కదా. దుర్యోధనుడు పరమ దుర్మార్గుడు. ఆల్రెడీ వనవాసంలో కష్టపడుతున్నారు. వీళ్ళు ఎట్లా కష్టపడుతున్నారో ఇంకోడు వచ్చి చెబితే చూసి ఇంకా ఆనందించాలని ఒక దుర్మార్గ స్వభావం. దుర్వాసుడు పురుగొల్పాడు, మీరు వెళ్ళి ఒకసారి
మీరు వెళ్ళి శిష్యులతో వెళ్ళి సాబాడు పెట్టమని అడగండి, అసలు వాళ్ళు ఎట్లా ఉన్నారు ఏంటో చూద్దాం, అక్కడ ఏదో చికాకు అవుతుంది, అసలే దుర్వాసన ఏంటి, ముక్కు మీద కోపం. కొంతమంది ఇంటికి వస్తే అరటిపళ్ళు పట్టుకొని వస్తారు, కొంతమంది ఇంటికి వస్తే 5 స్టార్ చాక్లెట్ తీసుకొని వస్తారు. దుర్వాసన వస్తే ఒక శాపం గ్యారంటీ, దుర్వాసన వస్తే ఒక శాపం గ్యారంటీ. కాబట్టి ఏదో రకంగా చికాకు అవుతుంది, ఇలా శపిస్తాడు, ఇంకా ఆనందించాలని వీడి ప్లాన్. దుర్వాసన పంపించేశాడు. ఆయన వేరే మంది శిష్యులతో నడుచుకుంటూ వచ్చాడు. నడుచుకొస్తూ వస్తే ఆకలి కదా అండి మరి. అప్పుడే వీళ్ళు శుభ్రంగా సాపాటు చేసి కూర్చున్నారు. కూర్చొని రాగానే మహర్షి, ఆహా వచ్చారా వచ్చారా, ధర్మరాజు రండి రండి సాపాటుకు వేయించేయండి కాస్త వెళ్ళి అన్న. వెంటనే దుర్వాసుడు నుండి, ఏమయ్యా మార్జానికి అయింది కదా, కాస్త నదీ తీరానికి వెళ్ళి సంజ్ఞానం చేసుకొని వస్తాం, ఈ లోపల అరేంజ్ చేసి సాపాట్లు అన్నాడు. సరే అన్నాడు. వెంటనే వచ్చి ద్రౌపది సాపాడు. ఏమయ్యా కాస్త ఓ మాట ఇచ్చేముంది, అడగాలా వద్దా? అక్షయపాత్ర ఉంది, అక్షయపాత్ర ఉంది, కానీ దానికి స్టార్ మార్క్ ఉంది, కండిషన్స్ అప్లై అని. వీళ్ళు సాపాటు చేసి మొత్తం కడిగి బోర్లించిన తర్వాత ఇక అంతే, ఇక ఆ రోజు సాపాటు క్లోజ్. నువ్వు మళ్ళీ ఎంత ప్రార్థించినా అన్నం ఇవ్వదనమాట. అంతకు ముందే వీళ్ళు సాపాటు చేసి, ఆ గృహిణి కూడా, ఈ ద్రౌపది కూడా సాపాటు చేసి బోర్లించింది అనుకోండి, ఏమి రాదు. ఇక నువ్వు ఎంత ప్రార్థించినా మళ్ళీ తెల్లారే వస్తుంది. నువ్వు తెల్లారు 1,00,000 మంది కాదు, 1,00,00,000 మందిని మీరు సాపాటు చేసి పెడుతుంది అక్షయ పాత్ర. బోర్లించిన తర్వాత మాత్రం ఏం చేయలేదు. అడగాలా వద్దా? పెళ్ళైన కొత్తలో బెంగళూరులో ఉన్నప్పుడు మా ఇంటికి ఒక ఫ్రెండ్ వచ్చాడు. ప్రతిభ టీ చేసి ఆ చిన్న కప్పులో ఆ టీ తాగిన తర్వాత బాగుందా అంటే బాగుంది అన్నాడు. ఇంక కప్పు కావాలా అన్నాడు. కావాలండి అన్నాడు. ప్రతిభ చూసి చెప్పాలంటే భయం, అప్పుడే కొత్తగా పెళ్ళింది కదా, పాలు లేవు అని. కిందనే షాప్ ఉంది కాబట్టి వెంటనే వెళ్ళి పాలు తీసుకొచ్చాను, పెట్టి చేసిన అయిపోయింది అనుకోండి. కాబట్టి ఏదో అడిగే మాటిచ్చే ముందు ఇల్లాని అడిగి ఇవ్వాలి మాట. ఎవరు అడిగి ఇచ్చావు నువ్వు? అక్షయపాత్రలో బోర్లించాను, ఏంటి మన గతి? ఈయన మంది 1000 మందితో వచ్చాడు. ఆయన స్నానానికి వెళ్ళాడు. ఆయన వచ్చేటప్పుడు సాపాటు కావాలి, ఏం చేయాలి, కింద పడిపోతున్నారు కదా. పరిగెత్తుకుంటూ వచ్చాడు కృష్ణ, మరి చెప్పులు లేకుండా మరి పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి ద్రౌపది ఆకలి అవుతుంది అన్నాడు. ఏమన్నాయా, పరాచకానికి పరిహాసానికి ఇది సమయమా? అంతర్యామి పరమాత్మ, నీకు తెలియదా మేము ఏ స్థితిలో ఉన్నామో? దుర్వాస మహర్షి వచ్చాడు, వేరే మంది శిష్యులతో వచ్చాడు, వాళ్ళకి సాపాటు పెట్టాలి, ఇంట్లో గింజ లేదు, ఇప్పటికిప్పుడు బయటికి పోలేము, ఎక్కడ అర్థించలేము, ఎట్లా అనే టెన్షన్లో మేము ఉంటే నువ్వు వచ్చే సాపాటు అంటే, లేదమ్మా ఏదో కొద్దిగానే ఉంటుంది చూడు, కొద్దిగానే ఉంటుంది చూడంటారు. మహాభారతంలో వర్ణిస్తారు. ఆ పాత్రలో ఒక శాఖం, ఒక చిన్న ఆకుకూర తట్టుకొని ఉందట. ఎక్కడ ఉంటుంది చూడంటే, అన్నయ్య నేను క్లీన్ చేయడంలో అంత బద్దకస్తున్నాను అనుకుంటున్నావా నువ్వు? నేను సర్ఫ్ వేసి ప్రిల్లేసి నీట్గా దోవేశాను, నువ్వు చూసినా ఒక మెతుకు కూడా కనపడదని చెప్పి ద్రౌపది. లేదమ్మా నువ్వు తీసుకోరా అన్నాడు. తీసుకొచ్చి చూస్తే ఒక శాఖం, ఒక చిన్న ఆకుని పట్టుకొని ఒక మెతుకుందట. ఆహా ఉంది కదా అని తీసుకొని నోట్లో వేసుకున్నాడు. తృప్తోస్మి అన్నాడు కదా కదా. అందరు హృదయాల్లో ఉండే పరమాత్మ శ్రీకృష్ణుడు. ఈయన తృప్తోస్మి అన్నాడంటే తృప్తి పడనవాడు ఎవడైనా ఉంటాడా? అక్కడ సంజ్ఞానం అయిపోయి వీళ్ళందరూ బ్రేవ్ అని తెంపులు తీస్తున్నారు. బాబు ఇది ఎక్కడిది, దుర్యోధన మాటనమ్మ ఇటు వచ్చాము, ఇప్పుడు పోతేనేమో ఒక్క మెతుకు నోట్లో వేసుకున్నా చనిపోయేట్టున్నాం మనం. ఒక మెతుకు నోట్లో పడిన ఇప్పుడు అన్నము ఒక స్టేజ్ దాటినంత విషయం అయిపోతుంది అది కదా. ఇంకొక మెతుకు తింటే మన పరిస్థితి ఘోరం. పోతే తింటే ప్రమాదం. కాబట్టి మనం ధర్మరాజుకు కనపడకుండా పోవడమే మేలు అని చెప్పి అక్కడి నుంచే పరిగెత్తుకోవాలి. ఆశ్రిత వాత్సల్యం ఇలా కాపాడండి పరమాత్మ. అడుగడుగున అందరినీ కాపాడుతూ వచ్చాడు. మణివన్న మాలే పరుడు, మాల్ షాపింగ్ మాల్ అని దొరుకుతాయి కదా, హెయిర్ పిన్ నుంచి హెలికాప్టర్ దాకా. ఈయన కూడా మాల్ అండి, పరమాత్మ మాల్. ఏ మాల్? ఏది కావాలన్నా ఇస్తాడు. ధర్మం, అర్థం, కామం, మోక్షం ఏది కావాలంటే ఇచ్చేది షాపింగ్ మాల్ పెద్ద పరమాత్మ. మాలే మణివన్న. మణి అనేది చూడండి ఎంతో ప్రిషియస్ మణి. ఆ మణి ఎంత విలువైనప్పటికీ కూడా చాలా సులభంగా ఉంటుంది. మనం కావాలంటే శాల్వాలు కట్టుకోవచ్చు, ఆడవాళ్ళు కావాలంటే కుంగులో ముడేసుకోవచ్చు కదా. డబ్బులు ఏమైనా కావాల్సి వచ్చినప్పుడు మణి అమ్ముకొని జీవించవచ్చు, డబ్బులు సంపాదించవచ్చు కదా. ఎంత గొప్పదైనా అంత సులభంగా. పరమాత్మ పరుడు, సులభుడు, అంత గొప్పవాడు, ఆశ్రిత వాత్సల్యం కలవాడు, అలాగే మణి లాంటి వాడు అన్నాడు. మణి యొక్క విలువ ఎవరికి తెలుస్తుంది? కొంతమంది సముద్రంలో వేటకు వెళ్ళినటువంటి వాళ్ళు, చేపలు పట్టే వాళ్ళకి ఏవో కొన్ని మణులు వస్తాయి. ఎందుకంటే సముద్రుడికి ఏం పేరు? రత్న గర్భుడు అని పేరు కదా. రత్నములన్నింటినీ తన గర్భంలో ఉంచుకున్నటువంటి వాడు అని కదా. కాబట్టి వాళ్ళకి ఏదో పడతాయి, రంగురాళ్ళు అనుకుంటారు వాళ్ళు. రంగురాళ్ళు అనుకుని పెట్టుకుంటే వ్యాపారం చేసేవాళ్ళు పప్పు ఉప్పు చింతపండు ఇచ్చేసి ఆ రంగురాళ్ళు పట్టుకెళ్ళి వాళ్ళు కొద్దిగా దీన్ని విలువ చేసినటువంటి వ్యాపారులకు అమ్ముతారు. ఏదో కొన్ని లక్షల రూపాయలకు అమ్ముతారు అనుకోని. వీడేం చేస్తాడు, దాని విలువ వీడికి తెలుసు కాబట్టి వీడు నేరుగా తీసుకెళ్ళి రాజుగారికి ఇచ్చేస్తాడు.
ఆ రాజుగారు ఓ తరగని సంపద ఇచ్చేసి అన్ని నాణాలు రకరకాలు ఇచ్చి పంపించేస్తాడు కదా. ఇప్పుడు హాయిగా మణిని ధరించాడు రాజు. ఎవరు గొప్ప? రంగురాళ్ళు అని పప్పుకు ఉప్పుకు అమ్ముకున్నవాడు గొప్పనా, లేదా ₹1,00,000 అమ్ముకున్నవాడు గొప్పనా, లేదా కోట్లు గడించినవాడు గొప్పనా, లేదా మణిని ధరించినవాడు గొప్పనా? అంటే మణిని ధరించిన వాడే గొప్ప కదా. పరమాత్మ యొక్క విలువ అట్లాంటిది. చిన్న చిన్న కోరికలు కాదు కదండి మనం కోరుకోవాల్సింది. పరమాత్మనే మనం కోరుకోవాల్సింది. పరమాత్మ సాలోక్యం కోరుకోవాలి, పరమాత్మ సామీప్యం కోరుకోవాలి, పరమాత్మ సాహిత్యం కోరుకోవాలి కదా. కాబట్టి మాదే మణి వన్న ఇంద్రనీల మణి వంటి శరీర కాంతి కలవాడా అని ఒక అర్థం. అటు పైన మణి అనేది ఒకరికి ఉపయోగపడే కానీ తన కోసం తానేమి ఉపయోగపడదు కదా. అటువంటి వాడు పరమాత్మ. తనకంటూ ఏ ఉపయోగం ఏం లేదు కదా. మార్గడి నీరాడువాన్ మార్గశీర్ష వ్రతాన్ని ఆచరింపాలని మీ దగ్గర కొన్ని వ్రత పరికరాలు కోరుకుని మేము వచ్చాము అన్నారు. కృష్ణుడు అన్నాడు, వ్రతమా? ఏ వ్రతము? ఎవరు చేశారా? వేదంలో ఉందా? జ్యోతిష్టోమో స్వర్గకామో చేత కదా. జ్యోతిష్టోమం చేయడం ద్వారా స్వర్గాన్ని కోరుకునేవాడు జ్యోతిష్టోమాన్ని చేసి స్వర్గాన్ని పొందగలడు అని ఉంది. మరి మీరు చేసే మార్గలి వ్రతం వేదంలో ఉందా? దీనికి ప్రమాణం ఉందా? చెప్పండి గోపికలారా అన్నారు. అంటే ఇప్పుడు ఈ గోపికలు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? మేలయార్ సేవనగల్ వేణువన కేట్టి మేలయార్ సేవనగల్, మా పెద్దలు ఆచరించిందయ్యా ఈ వ్రతం అన్నారు. రెండో భాషలో చెప్పిందా? చెయ్యాదన చెయ్యం ఈ కృణ చెల్లోను. మా పెద్దలకి చేయొద్దు అంటే ఇది చెయ్యం, మా పెద్దలకి చేయండి అంటే మేము చేస్తాం కదా. మాకు వేదం ప్రమాణం కాదు, వేదం కన్నా పెద్దలు చెప్పిందే ప్రమాణం. కానీ భగవద్గీత చెప్తాడు, యద్యద్ ఆచరతి శ్రేష్ఠ యద్యత్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవేతరోచన సయత్ ప్రమాణం కురుతే లోకాః తదనువర్తతే. ప్రమాణం శ్రేష్ఠమైనటువంటి వాళ్ళు ఏది ఆచరిస్తే అదే ప్రమాణము, దాన్నే మిగతా వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు అని అన్నారు. కాబట్టి ఇక్కడ ఇది స్వరూపానురూపమైనటువంటి వ్రతం కాబట్టి మేము మా పెద్దలు ఆచరించిందే చేశాము. ఏమండి మరి పెద్దలంటే ఎవరు? ఇక్కడ పెద్దలంటే ఎవరు? మన ఇంట్లో మన తాతలు ముత్తాతలా? కాదు. వేదాంగాలను ఉపనిషత్ రహస్యాలని తెలుసుకున్నటువంటి మహానుభావులు అని అర్థం. ఎందుకంటే ఆపస్తంభుడు అనే ఒక మహర్షి ఒక సూత్రం చెప్పాడు. ధర్మజ్ఞ సమయ, చెప్పండి, ధర్మజ్ఞ సమయ ప్రమాణం కమ వేదాశ్చ. ఈ సూత్రం ఇట్లా ఉంది, ధర్మజ్ఞ సమయ ప్రమాణం కమ వేదాశ్చ. అంటే అర్థం ఏంటి? వేదం ప్రమాణమే, దానికన్నా ముందు ధర్మజ్ఞ సమయ ప్రమాణం. వేదాంగాన్ని తెలుసుకొని దాని ప్రకారంగా నడుచుకునేటువంటి శిష్టులు అంటే ఎవరు? సదాచార సంపన్నులు ఎవరైతే ఉంటారో వారి ఆచరణనే ప్రమాణము కమ వేదాలు కూడా అన్నారు. ఈ రెండిట్లో ఏది ప్రమాణము అంటే సదాచార సంపన్నులు ఆచరించింది ప్రమాణం. అందుకనే ఆగమశాస్త్రం ఏం చెప్తుంది? దేవాలయానికి 2 ప్రదక్షిణాలు చేయాలని చెప్తుంది, కానీ సంప్రదాయ పరులు ఒకటే ప్రదక్షిణం చేస్తారు. ఎందుకు? రాముడు ప్రమాణం. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచతే. ఒక్కసారి రామాన్ని వాడనంటే చాలు, ఇది సంప్రదాయం కదా. ఆగమశాస్త్రం 2 సార్లు చేయమని చెప్పింది, కానీ మన పెద్దలు ఒకసారి చేస్తే చాలా అంటారు, కానీ ఒకటేసారి చేస్తారు శిష్టు. చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తాంట. ఒకటేసారి చేయాలని కానీ మీరు చేస్తే 3 చేయండి, 30 చేయండి, చిలుకూరు బాలాజీలో 108 చేయండి, కానీ చెప్తున్నాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కాబట్టి వేదం ప్రమాణమే, అంతకన్నా మించి శిష్టాచారం ప్రమాణమే. కాబట్టి మా పెద్దలు ఆచరించారు, కృష్ణ విను అంటే ఏంటి? నువ్వు వింటా అంటే చెప్తావు అంటే ఏంటంట? ఈయన ఆ గోపికల వైపు ఇట్లాగే చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఓ కృష్ణ వింటా అంటే చెప్తావు విను అని చెప్తుంది అనమాట. ఇంకా కొన్ని విశేషమైన అర్థాలు ఉన్నాయి, కొద్దిగా ముగించుకున్నాం ఫాస్ట్గా. వేణువన కీర్తియే ఏమడిగారు? పెద్ద శంఖం కావాలట, పరా అనే వాయిదం కావాలట, పరా అనే తప్పెట కావాలట. ఆ తప్పెటని గుండెల మీద పెట్టుకొని వాయిస్తారు కదా. అంటే ఏంటి? నవపదం చెప్తుంది అనమాట. నాకు చెందినవాడిని నేను కాదు, నేను రక్షకుణ్ణి కాదు అని గుండెల మీద పెట్టుకొని వాయించినట్టుగా అది అర్థం. శంఖము అంటే శేషత్వ జ్ఞానము అని అర్థం. కొద్దిగా రేపటి రోజున వివరించుకుందాం దాన్ని. శంఖము, పరయం, ఆ తర్వాత మంగళాశాసనం చేసేటువంటి వాడు, మంగళ దీపము, అలాగే మాకొక ధ్వజము, మేల్కట్టు అడిగారు. ఇవన్నీ మాకు కావాలి అని అడిగారు.
ఇవన్నీ ఆలోచించాడు పరమాత్మ. ఏమిటట? ఇవన్నీ ఎవరి దగ్గర ఉంటాయి? ఓర్వణ సంఘంగా పోయి పాడే అనవే. పాంచజన్యం లాంటి శంఖము పరమాత్మ దగ్గర తప్ప ఇంకొకరి దగ్గర ఉంటుందా అండి? ఆయన లాంటి వాడు ఇంకెవడన్నా ఉంటే ఆయన దగ్గర ఉన్నటువంటి శంఖం ఇంకొకటి దగ్గర ఉంటుంది. ఆయన లాంటి వాడు ఇంకోటి లేనప్పుడు అలాంటి శంఖం ఉంటుందా? ఉండదు. కాబట్టి ఈ గోపికలు ఏమడిగారు? చాలా రహస్యమైన విషయాన్ని గోపికలు అడిగారు. ఏమిటా రహస్యం అనేది మనం రేపటి రోజున ఒక 10 నుంచి 12 నిమిషాలు ఈ పాసులను అనుభవించి ఒక 20 నిమిషాల పాటు, ఎందుకంటే రేపు కులార ఉత్సవంలో మనకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి దేవాలయంలో కదా. సహస్ర దీపాలంకరణ సేవ, పూజల సేవ ఉంది కదా. అంత అయిపోతుంది. రేపు 7:15కు ప్రవచనం అంతేనా స్వామి? రేపు 7:15కు ప్రవచనం స్టార్ట్ అవుతుంది. ఒక 30 మినిట్స్ మాత్రమే ఉంటుంది రేపు ప్రవచనం. 2 పాసురాలు, ఈ పాసురాన్ని కొద్దిగా అనుభవించి కుడారి పాసురాన్ని కూడా మనం కొద్దిగా అనుభవిస్తాం. చాలా విశేషమైనటువంటి వాటిని గోదాదేవి అడిగింది. తిరుప్పావై ధ్వని ప్రధానమైన కావ్యం. పైకి ఒళ్ళ కనబడుతుంది, లోపల చాలా గొప్పమైన అర్థాలు ఉన్నాయి. రేపటి మనం దీన్ని అనుభవిద్దాం. మాతృసాగిత్యన ప్రాణ బద్ధగంగణ బాణయే విష్ణు చింత తనూజాయై గోదాయై నిత్య మంగళం. కర్కడే పూర్వఫల్గుణ్యాం తులసీ కారణోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే ஸ்ரீரங்கநாயகி. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஆழ்வார் எம்பெருமானார் திருவடிகளே சரணம். ராமானுஜ ஜெய ராமானுஜ ஜெய ராமானுஜ ஜெய ராமானுஜ. ஸ்வஸ்தி. అనేక